ప్రణీత్ రావు కేసులో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు పంజాగుట్ట పోలీసులు. ట్యాపింగ్ వ్యవహారంలో వారే కీలక సూత్రధారులుగా గుర్తించారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై నిఘా ఉంచాలని ప్రభాకర్ రావు సూచించారని ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి అనుచరులు, మిత్రులు, బంధువులపైన నిఘా ఉంచారని సమాచారం. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్ నెంబర్లు కూడా వారిద్దరే ఇచ్చినట్లు తేలింది. మరోవైపు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఐన్యూస్ ఎండీ శ్రవణ్ రావుపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు. ప్రణీత్ రావును కస్టడీకి తీసుకున్న వెంటనే వారు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ రావు లండన్, ఐన్యూస్ ఎండీ శ్రవణ్ రావు నైజీరియా వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. సిడిఆర్ కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను శ్రవణ్ రావు ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఐన్యూస్ ఆఫీస్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రానాని అడిగి తెలుసుకుందాం. రానా, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అటు రాధాకిషన్ రావు కానీ ఇటు ప్రభాకర్ రావు కానీ ఇద్దరు కీలక సూత్రధారులుగా పేర్కొన్నారు పోలీసులు. అలాగే ప్రస్తుతం వీరితో పాటు ముగ్గురు కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు లీగలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. గతంలో 2014లో మల్కాజిగిరి ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో అప్పుడు కాంగ్రెస్ లీడర్ శ్రీధర్ రెడ్డి ఈయన వేదికలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఆయన సూసైడ్ చేసుకున్న తర్వాత ఈయన పేరు రాధాకిషన్ రావు పేరు కూడా రాసినటువంటి నేపథ్యం. రాధాకిషన్ పైన అప్పట్లో రీజనల్ సిస్ట్ ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ కూడా ఉప్పల్ పోలీసులు నమోదు చేశారు. అయితే నిందితుడు ఉన్న కేసు తనే ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేసుకున్నారని కూడా ఆయన పైన అప్పట్లో ఆరోపణలు వచ్చి, దాంతో పాటు రాధాకిషన్ రావు సంబంధించిన పూర్వ వ్యవహారాలపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఈ కేసులో కర్మ క్రియగా ఉన్నటువంటి ఎవరైతే ప్రణీత్ రావు కేసులో ఉన్నారో ప్రభాకర్ రావు సంబంధించిన విషయంలో ఆయన్ని కీలక సూత్రధారిగా ఉంటూ కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు రాధాకిషన్ రావు కూడా ఈ యొక్క ట్యాంపరింగ్ లో కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఆయన పేరు కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ కానీ ఏది చెప్తే అది ప్రణీత్ రావు చేశాడు, వాళ్ళిద్దరే ఈయనకి ఆదేశాలు ఇచ్చారంటూ కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో నమోదైనటువంటి నేపథ్యంలో కనపడుతుంది. అయితే ఈ ట్యాపింగ్ చేసినటువంటి సమాచారాన్ని మొత్తం కూడా ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకి ప్రణీత్ రావు అందించారంటూ కూడా ఇన్వెస్టిగేషన్ లో తెలిసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతో పాటు ఈ ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు కానీ ఈ నిందితులుగా ఎఫ్ఐఆర్ లో చేసి పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు అయితే ఇప్పటికే ప్రభాకర్ రావు పైన కానీ రాధాకృష్ణ పైన కానీ లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రణీత్ రావు సంబంధించినటువంటి కేసులో వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి విషయంలో ఈ అమెరికాకి ప్రభాకర్ రావు చెప్పేసినట్టుగా తెలిసింది. రాధాకృష్ణకి మరొక కంట్రీకి వెళ్ళిపోయినట్టుగా పోలీసులకి సమాచారం నేపథ్యంలో నిజంగానే మీరు వేరే కంట్రీకి వెళ్ళిపోయారనేసి కూడా అబద్ధం ఆడుతున్నారా, లేకపోతే మీరు ఇండియాలోనే ఉంటున్నారనే దానిలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు నేపథ్యం కనపడుతుంది. నిన్న ఉదయం నుంచి కూడా వీరి యొక్క ఫోన్ సంబంధించిన విషయంలో కూడా ఎక్కడ పోయారన్న దానిపై కూడా వీళ్ళు చూపి తాగుతున్నారు. ఇప్పటికే వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీరిని పట్టుకుంటే మరికొంతమంది వ్యక్తుల పేర్లు బయటకు వస్తే పైగా వీరికి ఆదేశాలటువంటి రాజకీయ నాయకుల యొక్క అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విచారణలో భుజంగరావు కానీ, తిరుపతమ్మ కానీ, ప్రణీత్ రావు కానీ వీరు ముగ్గురు కూడా ఇచ్చినటువంటి కీలక ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకొని ఈ ప్రభాకర్ రావు పైన ఇప్పటికే ఆ కేసు నమోదైనది కాబట్టి ప్రభాకర్ రావు దొరికితే మాత్రం ఖచ్చితంగా కూడా ఎవరైతే వీరికి ఆదేశాల్సినటువంటి బీఆర్ఎస్ అత్యంత కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరుతున్నారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్టుగా మనకు సమాచారం ఉంది. సో గత 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతున్న నేపథ్యం కాబట్టి ఒక్కొక్క వ్యవహారం అనేది బయటపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు మరొక అంశం అనేది బయటకు వచ్చినటువంటి నేపథ్యం ఏదైతే కర్ణాటక ఎలక్షన్స్ లో ఎక్కడైతే అప్పుడు జేడీఎస్ చెందినటువంటి
కుమారస్వామికి అక్కడ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలని ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కుమారస్వామి దానికి ప్రదీప్ కూడా ఒప్పుకొని ఫోన్ ట్యాపింగ్ కి వ్యవహరించారు. అక్కడ ఉండబట్టి కాంగ్రెస్ టాప్ లీడర్స్ యొక్క వ్యవహార పూర్తి స్థాయిలో వ్యవహారాలు కానీ వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఏం జరుగుతుంది, ఎవరెవరు కలుస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అందరూ కూడా పూర్తి వివరాలు కూడా అక్కడ ట్యాప్ చేసినట్టుగా మనకు సమాచారం. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ రాణా.